చెప్పండి, అల్లు అర్జున్ గారి ఇష్యూ నడుస్తుంది కదా, రేవంత్ రెడ్డి గారు వర్సెస్ అల్లు అర్జున్ అన్నట్లుంది ఇప్పుడు టాపిక్. సో ఏమంటారు దాని గురించి? అంటే నిన్న కూడా ఆయన మీద ఇంటి మీద దాడి చేశారు. సో అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది కూడా రేవంత్ రెడ్డి మనుషులే చేశారు మొత్తం. సో ఇంట్లో పిల్లలు ఉండగా అలా అటాక్ చేయడం అసలు మంచి పద్ధతి కాదు. పిల్లల్ని కూడా వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు. సో వాళ్ళ ఇంటిని పగలగొట్టే రైట్స్ ఎవరికి? సో ఆయన ఎంత పెద్ద తప్పు ఏం చేయలేదు చెప్పాలంటే. కోర్టులో కేసు నడుస్తుండగా ఇలాంటివి జరగడం, వాళ్ళు సీఎం మనుషులు అని చెప్పేసి అంటున్నారు కదా. సీఎం మనుషులు ఎందుకంటే ఆయన కక్ష కట్టారు అల్లు అర్జున్ మీద. ఎందుకంటే ఆయన పేరు చెప్పలేదని అదొకటి మనసులో పెట్టుకున్నారు. సో పేరు చెప్పకపోతే ఇంత పెద్ద కేసు వేసారు. ఆ తర్వాత ఇప్పుడేమో మొత్తం తప్పు ఆయనదే ఉన్నట్టు ప్రూవ్ చేస్తా అంటున్నారు. సో అలా ఎందుకు చేస్తా అంటున్నారు? సో ఒక్కటి పాయింట్ చెప్పాలంటే ఆయన చాలా తప్పులు ఉన్నాయి. అదేమంటే నేను కావాలంటే తీస్తా. ఎందుకంటే ఇప్పుడు ఆయన వల్ల చనిపోయిన వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. ఈ ఆటో డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సూసైడ్ చేసుకున్నారు. సో ఆయన వల్ల చనిపోయిన ఇంకా హైదరాబాద్ కుటుంబాలు వాళ్ళు కూడా రోడ్లో పడ్డారు. ఆ తర్వాత ఇంకా సూసైడ్, మళ్ళీ ఫుడ్ పాయిజన్ ఒక కేసు. సో వీళ్ళందరినీ పట్టించుకోకుండా ఇవన్నీ చేయకుండా అల్లు అర్జున్ ఎందుకు పట్టుకున్నారు అసలు? సో వీళ్ళని చూసుకునే దమ్ము అనుకుందా? ఆయన వల్ల చనిపోయిన కుటుంబాలు అందంగా ఉంటారా? అసలు ఉండలేదు. మరి ఎలా అలా? మరి బాధపడ్డారు కదా అసెంబ్లీలో 1 hour స్పీచ్ ఇచ్చారు. ఇట్లా జరిగినందుకు డ్రామా అంటే ఆయన రాజకీయంగా వాడుకుంటున్నారు. సో ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలంటే చెయ్యండి, తప్పు లేదు, కాదనే లేదు. తప్పు లేకున్నా కూడా ఇది రాజకీయం పరంగా వాడుకుంటున్నారు ఆయన. ఈ టాపిక్ రాజకీయంగా వాడుకుంటున్నారు. సో ఫర్దర్ గా ముందు ఎలా ఉండబోతుంది? అల్లు అర్జున్ గారు జైలుకి వెళ్ళిపోతారు అని చెప్పేసి అంటున్నారు. ఆయన ఏం చేసుకోలేదు. ఆయన తప్పేముంది అసలు? ఆయన వెళ్ళి ఏమైనా తొక్కారా? ఆయన తొక్కలేదుగా. ఆయన తొక్కకుండా మొత్తం తప్పు ఆయన మీద ఇస్తే ఎలా? పోలీసు వాళ్ళు కూడా అల్లు అర్జున్ గారి తప్పు అని చెప్పేసి రేవంత్ రెడ్డి హ్యాండ్ ఓవర్ లో ఉన్నారు. వీళ్ళంతా వాళ్ళ హ్యాండ్ ఓవర్ లో ఉన్నారు. అందుకే హ్యాండ్ ఓవర్ లో ఉన్నారు కాబట్టి ఇలా చెప్తున్నారు. ఇదంతా ఏం చేసుకోలేదు. అయితే ఇప్పుడు చెప్పాలనుకున్నా ఏంటంటే అరెస్ట్ చేయాలంటే రేవంత్ రెడ్డి కూడా అరెస్ట్ చేయాలి. ఆయన వల్ల చనిపోయిన కుటుంబాలు వాళ్ళకి వాళ్ళు ఏమి డబ్బులు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు డబ్బులు ఇవ్వలేదు, తక్కువ ఇచ్చారు అంటే ఆయన చేసేది తప్పు కాదు. 25 కోట్లు ఇవ్వాలంటున్నాడు. ఆయనకి ఇప్పుడు నీట్ గా చెప్పాలంటే ఆయనకు ఒక సోఫా కావాలంటే, పుష్ప మూవీ చూసిన వాళ్ళకి అర్థమై ఉంటుంది. ఆయనకు సోఫా కావాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డికి సోఫా కావాలి, అందుకే ఇది చేస్తున్నారు. అదే పంపించాలని ఆయన మీద కక్ష. పంపిస్తే వదిలేస్తారు, పంపించకుంటే ఇలా. అది ఏసీపీ లోపలికి వెళ్ళి చెప్పాడట కదా, ఇక చనిపోయారు బయట, మీరు వెళ్ళాలి, తొందర వెళ్ళాలని చెప్పి నీ సినిమా చూసాక కూడా సినిమా అంతా అయిపోయాక నేను వెళ్తా అని చెప్పాడట. అలా ఆయన చెప్పలేదు. ఎందుకంటే ఆయనకు తెలిసిందే అదే ఆమె చనిపోయింది కదా, వాళ్ళ హస్బెండ్ కి తెలిసిందే ఒక 3:30 ఎర్లీ మార్నింగ్. సో ఆ తర్వాత మార్నింగ్ అల్లు అర్జున్ కి తెలిసిందన్నారు. థియేటర్ లోనే చెప్పినట్టు పోలీస్ వాళ్ళు ఏమో మేము చెప్పామన్నారు. చెప్పినా కూడా అల్లు అర్జున్ చెప్పి ఉండొచ్చు కదా. సో ఆయన బ్యాచ్ చేయాలనుకుంటున్నారు. ఆయన అంత మంచి మనిషి, 20 years నుంచి కష్టపడి పైకి వచ్చారు. ఇప్పుడు ఒక్క నైట్ లో మొత్తం పరువు పోయినట్టు చేశారు. ఎందుకు అంత కక్ష? అంటే రేవంత్ రెడ్డి రాజకీయంగానే చేస్తున్నారు. ఇదంతా రాజకీయం చేయాలంటే చేసుకోమనండి, కానీ ఇలా కాదు. ఇప్పుడు బయట చనిపోయిన వాళ్ళని చూసుకోవాలి. ఆయన హైడ్రా అని, మూసి అని, అదేంటి మొత్తం ఆయన ఏమైనా చూసారా? కబ్జా చేసి కట్టుకున్నది ఇల్లులు చూడలేదుగా. కష్టపడి కట్టుకున్న ఇల్లు ఎలా కూల్చుతారు? వాళ్ళందరికి చూసుకోవాలి ఇప్పుడు ఆయన. ఓకే, సో ఫైనల్ గా మీ సపోర్ట్ అల్లు అర్జున్ కి. ఓకే, థాంక్యూ. నేషనల్ అవార్డు వెనక్కి తీసుకోవాలని చెప్పి అది జస్టిస్ కాదండి. ఎందుకంటే అల్లు అర్జున్ యాక్టింగ్ నచ్చిచ్చారు, పర్ఫార్మెన్స్ నచ్చిచ్చారు, ఆ యాక్టింగ్ అవార్డు ఇచ్చారు. అట్లని రియల్ లైఫ్ లో అతను మంచోడో చెడ్డోడో చూసి ఇవ్వలేదు కదా. కాబట్టి వెనక్కి తీసుకోవడం జరగదు, అది 100% జరగదు.
జరిగినా కదా అదే అల్లు అర్జున్కి అన్యాయం జరిగినట్టు. ఇది జరుగుతున్నా కూడా రామ్ చరణ్ కానీ చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ మెగా ఫ్యామిలీ చిన్న సాయంత్రం ట్వీట్ కూడా ఎందుకు స్పందించట్లేదు? వాళ్ళిద్దరి మధ్య ఎప్పటి నుంచో ఇట్లా తగాదాలు ఇష్యూస్ ఉన్నాయని నడుస్తున్నాయి కదండి. కొత్తగా ఏం లేదు కదా, స్పందిస్తే ఇది న్యూస్ అవుతుంది. స్పందించలేదు కదా, అది నార్మల్గా ఎప్పుడు పీపుల్ అనుకున్నట్టుగానే వాళ్ళిద్దరి మధ్య ఉంది. మెగా వర్సెస్ అల్లు వర్క్ జరుగుతుంది, దానికి తగ్గట్టుగానే వీళ్ళు స్పందించలేదు. ఇలా చెప్పుకోదగ్గ విషయం కూడా కాదు. రేవంత్ రెడ్డి వర్సెస్ అల్లు అర్జున్ పోయి పోలీసులు వర్సెస్ అల్లు అర్జున్ అయిపోయింది. అవునండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి వర్సెస్ అల్లు అర్జున్ పోలీసులు కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి కదండి, హోమ్ మినిస్టర్ కూడా ఆయన హోదాలోనే ఉంది, సీఎం ఆయన. కాబట్టి ఏంటంటే రేవంత్ రెడ్డి వర్సెస్ అల్లు అర్జున్ అండి. రేవంత్ రెడ్డి నిర్ణయాలు స్టార్టింగ్ నుంచి కూడా నాకు బాగా నచ్చుతున్నాయి. ఈ విషయంలో కూడా రేవంత్ రెడ్డి గారు కరెక్ట్ స్టెప్ వేసాడు అనిపిస్తుంది. సో కాంగ్రెస్ నాయకులకి అల్లు అర్జున్ మీద తీగల దాకా పోతున్నారు నిజంగా. కాంగ్రెస్ నాయకులు ఎందుకు ఉండాలండి? కాంగ్రెస్ నాయకులు ఎందుకు ఉంటారు? రేవంత్ రెడ్డి వాళ్ళంతా ప్రెసిడెంట్ పెట్టేసి ఇండైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా కాదండి, ఇప్పుడు వాళ్ళ పేరు ప్రస్తావించలేదని ఇది బీఆర్ఎస్ హోదాలో నడుస్తుందని వాళ్ళ అభియోగం అండి. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ కూడా ఒక స్టాండ్ మీద ఉండాలి. మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? మీరు ఒక మహిళకి, చనిపోయిన మహిళకి సపోర్ట్ చేస్తున్నారా, లేకపోతే అల్లు అర్జున్ సపోర్ట్ చేస్తున్నారు? అసలు మీ స్టాండ్ ఏంటనేది బయటకు చెప్పాలండి. ఇవన్నీ కాకుండా లోపల వైపు రెండు వైపులు కావాలనుకుంటే కుదరదు. మీ స్టాండ్ ఇటువైపు క్లియర్ కట్ గా చెప్పి విమర్శించారండి. ఎట్లా కాకుండా ఏం కాకుండా విమర్శించే కరెక్ట్ కాదనిపిస్తుంది. అయితే బ్రదర్, అయితే ఆ సినిమా రోజు రిలీజ్ అయినప్పుడు హీరోతో పాటు హీరోయిన్, దర్శకులు అలా నిర్మాతలు రావడం జరిగింది కదా. అవును. సో వీళ్ళు ఎవరి మీద పెట్టుకున్న కేవలం అల్లు అర్జున్ గారి పైన వాళ్ళంతమంది ఫ్యాన్స్ వచ్చింది ఇంకెవరిని చూస్తావు కదా, అల్లు అర్జున్ చూస్తాకే కదా అంతమంది ఫ్యాన్స్ వచ్చింది. అల్లు అర్జున్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్మిషన్ వీళ్ళు సంధ్యా థియేటర్ పెట్టుకున్నా కానీ మేము ఇవ్వలేదని క్లియర్ కట్ గా అనేది ప్రూఫ్స్ తో సహా పోలీసులు బయట పెట్టారు. అయినా సరే ఇప్పుడు అల్లు అర్జున్ పర్మిషన్ లేకపోయినా థియేటర్కి వచ్చి పైన రూఫ్ టాప్ మీద పైన ఇవన్నీ విజువల్స్ కనిపిస్తా ఉన్నాయి. కాబట్టి పర్మిషన్ లేకుండా ఎందుకు వచ్చాడనేది అల్లు అర్జున్ మిస్టేక్ గానే, తప్పుగానే భావిస్తున్నాను. సో అల్లు అర్జున్ గారికి సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా వాళ్ళ పెద్దల నుంచి కూడా ఎలాంటి సపోర్ట్ లేదు ఇంతవరకు. సపోర్ట్ లేదంటే అరెస్ట్ అయినాక వచ్చారని అంతమంది కూడగట్టుకొని వచ్చారనే కదా రేవంత్ రెడ్డి గారికి కూడా, గవర్నమెంట్ కూడా కోపం వచ్చింది. ఆయనకి ఏమైందని ఒక రోజు ఒక నైట్ జైల్లో పెడితే అంతమంది సినీ ప్రముఖులు వచ్చారనే కదా రేవంత్ రెడ్డి గారికి కూడా అంటే ఇది చావుబతుకుల్లో ఉన్న పిల్లోడి మధ్య ఒక్కరు కూడా రాలేదు, ఎందుకు రాలేదు ఇది నచ్చకే కదా గవర్నమెంట్. బెయిల్ పీరియడ్ అయిపోయాక మళ్ళీ ఆయన జైలుకి వెళ్ళబోతున్నారా? దీని వెనకాల ఇప్పుడు బెయిల్ అనేది రద్దు అవుతుంది అనిపిస్తుంది. బెయిల్ పీరియడ్ అయిపోయినాక చట్టపరంగా ఏది ఎట్లయితే అల్లు అర్జున్ గారు తప్పు ఉందా లేదా చూసి కంపల్సరీ చట్టపరంగా పోవాలని కోరుకుంటున్నాను. టీడీపీ మహిళా నేత గురుకుల విద్యార్థులు 44 మంది చనిపోయినా, లేకపోతే రైతులు చనిపోయినా వాళ్ళ గురించి అసెంబ్లీలో ఏం మాట్లాడకుండా ఓన్లీ మహిళ గురించే మాట్లాడుతున్నారు. దీన్ని డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పింది. డైవర్షన్ ఇప్పుడు మాట్లాడుకోవటం కామ్ గా మాట్లాడకుండా మాట్లాడాలి కదా. అంటే వాళ్ళ గురించి తీయలేరు కదా, రైతుల వేరే సమస్యల నుంచి మాట్లాడకుండా ఓన్లీ ఈ విషయం మాట్లాడుతున్నారు అసెంబ్లీలో అని చెప్పేసి. అది గతంలో జరిగింది. గతంలో కాదు, ఇప్పుడే జరుగుతుంది. అవునండి, ప్రస్తుతం ఒక విషయం టాపిక్ మీద మాట్లాడుతున్నారు. దాని గురించి మాట్లాడి ఇప్పుడు గతంలో ఇప్పుడు 44 మంది రైతులు ఇట్లా చనిపోవటం ఇవన్నిటి కూడా చిన్నగా మాట్లాడతారండి. ఏ టాపిక్ అయినా వదిలిపెట్టరు కదా. ఇప్పుడు ఒకటి పట్టుకుంటే ఇంకోటి అంటే దీని గురించి మాట్లాడకూడదని కాదు కదా. ఇప్పుడు టాపిక్ మాట్లాడారు, ఇంకో సందర్భం వచ్చినప్పుడు దాని గురించి కూడా మాట్లాడతారు. అల్లు ఫ్యామిలీలో ఎంత జరుగుతున్నప్పటికీ కూడా మెగా ఫ్యామిలీలో కొంచెం కూడా అంటే వాళ్ళకి సపోర్ట్ గా రాకుండా దీన్ని ఎలా చూస్తున్నారు? ఎప్పటి నుంచో జరుగుతుంది కదండి. ఇప్పుడు మన సినిమా కూడా ఎవరు సపోర్ట్ చేసినట్టు కనిపించలేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఒక మెగా హీరోగా వచ్చినట్టు కనపడలేదు. మరి దీని తర్వాత అల్లు అర్జున్ రివెంజ్ ప్లాన్ చేయొచ్చా వాళ్ళ మీద, వాళ్ళ మెగా ఫ్యాన్స్ మీద రివెంజ్ ఏమైనా ఉంటుందా? రివెంజ్ ఏం చేయలేదు కదా. దీని ఎఫెక్ట్ అయితే బాగా ఇప్పుడు రాబోయే తర గేమ్ చేంజర్ మీద బాగా పడింది. అదే టాలీవుడ్ మొత్తం మీద ఈ ఎఫెక్ట్ పట్టాలి ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు గతంలో కూడా ఇప్పుడు వీళ్ళందరూ వచ్చి చిరంజీవి గారు టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం వచ్చి జగన్ ముందు ఎట్లయితే చేతులు కట్టుకుని ఉన్నారు, అట్లానే రేవంత్ రెడ్డి ముందులో కట్టుకోవాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నాడా అనిపిస్తుంది. రేపు ఖచ్చితంగా ఇంత ఎఫెక్ట్ పడినాక టికెట్ రేట్లు పెంచుకోవడం బెనిఫిట్స్ వాళ్ళకి అనుమతి ఇవ్వడం క్లియర్ కట్ చెప్పేశాడు. కంపల్సరీ రేపు ఇండస్ట్రీ మొత్తం తీసుకోండి. కానీ నేను మాట్లాడుతూ వస్తాను చెప్పాలి కదా. అంటే ఏంటంటే పేదోడి పైన ఉంటే లెక్కలేదన్నమాట. కాబట్టి నాకు చాలా హ్యాపీగా అయితే ఉంది. ఎందుకంటే మన హైదరాబాద్ లో పేదవాడి ప్రాణాలకి విలువ ఉందని దీన్ని బట్టి నాకు అర్థమైంది అనమాట. కాబట్టి ఇంకా ముందు ఇలాంటివి జరగకుండా చూసుకోవాలి. ఆ ఫ్యామిలీది కూడా కాస్త తప్పాను. ఎందుకంటే వాళ్ళకి ₹1 కోటి అన్నా, ఒక 2 కోట్లు 3 కోట్లు ఇస్తే ఇంకెవరన్నా పేదవాళ్ళు అనమాట. అంటే డబ్బు మీద ఆశతో అరే మనం కూడా చేద్దామంట.
మనలో ఎవడైనా ఒకటి పోతే మనకు డబ్బు వస్తుంది అనుకోవడం అయితే కరెక్ట్ కాదు. అది చెప్పాలన్నమాట. ఇది పరిస్థితి. కానీ లేనివాడు ఆశపడతాడు, తప్పదు కదా. మరి అంతే కదా. కంప్లీట్ కావాలంటే ఏంటి? ఇష్యూ క్లోజ్ కావాలంటే ఏంటి? ఏముంది, అల్లు అర్జున్ చేసిన తప్పు ఒప్పుకొని ఆ ఫ్యామిలీకి సహాయం చేస్తే అయిపోద్ది. అంతేగా, అంతే. ఫ్యామిలీకి సహాయం చేసిన తప్పు అనేది ప్రకటించాడు కదా, 25 లక్షలు ఆల్రెడీ ప్రకటించారు. 25 లక్షలు సరిపోదు కదా. అదే కదా, చెక్కు పాస్ కాలేదు, ఇవ్వలేదు క్లారిటీగా. పైగా అతనే చెప్పాడని క్లారిటీ లేదు. అది అల్లు అర్జున్ మాట మార్చాడు అనమాట డబ్బు కోసం. ఎందుకంటే 25 లక్షలు కూడా దేని పోవాలి. అతను 1000 కోట్లు ఆస్తుండే. అతనికి ఏం చేసుకుంటాడండి అంటే ఓడి తరతరాలు, ఓడి భార్య బిడ్డలు, ఓళ్ళే బాగుంటారు తప్ప లేనుడు ఎక్కడ బాధలు చెప్పండి. కాబట్టి గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు, సీఎం గారు చాలా హ్యాపీగా ఉంది. ఆయన ఎప్పుడు పేదవాళ్ళ కోసమే అతను ముఖ్యమంత్రి అయ్యింది కూడా దేనికి? పేదవాళ్ళు ఓటేస్తేనే ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన. కాబట్టి అతను పేదవాళ్ళ కోసం అతను పోరాటం చేస్తున్నాడు. నాకు చాలా హ్యాపీగా అయితే ఉంది. అంటే ఈ ఒక్క మ్యాటర్ లేండి. కాబట్టి నేను ఇంకా మళ్ళీ నేను ఏం చెప్పలేను. దయచేసి అల్లు అర్జున్ మళ్ళీ ఆ కుటుంబానికి వెళ్ళి ఆర్థిక సహాయం చేసి అతను చేసిన తప్పుని ఒప్పుకొని క్షమాపణ చెప్పాలి. నాకు తప్పు అయిపోయింది, క్షమించండి. ఎందుకంటే అల్లు అర్జున్ ఇంట్లో అదే అల్లు అర్జున్కి భార్య ఉంది, బిడ్డలు. వాళ్ళ ఇంట్లో ఓడకం పోతే, అదే అల్లు అర్జున్ ఇంట్లో ప్రాణం పోతే మాత్రం ఇంకా దేశం రాష్ట్రం షేక్ అవుతా. అంటే పేదోడు ప్రాణం పోతే మాత్రం అంటే మీకు ఎందుకంత లెక్కలంటాను. సో ఈ నేషనల్ అవార్డు కూడా వెనక్కి తీసుకోవాలని కూడా బయట బాగా ట్రోల్ చేస్తుంది. అది ఎవరికి కావాలండి? ఆ అవార్డు వెనకపోతే ఏముంది? అది ఏం ప్రయోజనం? పేదవాడికి ఏమైంది? అది పేదవాడికి అది మేలు లేదుగా. అది అల్లు అర్జున్ మేలు. ఒకవేళ అవార్డు రావడం వల్ల ఏమైంది చెప్పండి ఆయనకి? 10 మంది పేదవాళ్ళకి ఏమన్నా రాలేదుగా? 10 మంది పేదవాళ్ళకి తిండి రాలా, బట్టరాలా. అలాంటప్పుడు ఆయనకి పోయేది అవార్డు. అతను పుట్టుకొని అతను 1000 కోట్లు ఆస్తి. మన తెలుగు ఇండస్ట్రీలో ఇంతవరకు నేషనల్ అవార్డు గెలుచుకున్న ఒకే ఒక్క హీరో అతను. అది కూడా లాగేసుకుంటే ఇప్పుడు ఎందుకు లేకపోయి తెలుగు ఇండస్ట్రీలో నేషనల్ అవార్డు మిగతా వాళ్ళు లేరా? అప్పుడు లేదు. అది రామారావు కానీ, నాగేశ్వరరావు కానీ, కాంతారావు కానీ, ఎస్వి రంగారావు కానీ లేరా యాక్టర్లు? ఆయనకంటే అల్లు అర్జున్ పెద్ద యాక్టర్. మరి అల్లు అర్జున్ విభిన్నమైన పాత్రలు, విభిన్నమైన వేషాలు వేసాడు లేదుగా. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే అతను తక్కువ ఎక్కువ కాదు, చేస్తారు ఎవరైనా. కాబట్టి అల్లు అర్జున్ అంటే అల్లు అర్జున్ కానీ నేషనల్ అవార్డు రాకూడదు, అతను కరెక్ట్ కాదంటే కరెక్ట్ కాదు ఇది. కాబట్టి ఏంటంటే ఆయన హీరోనే, హ్యాపీయే. కానీ హీరో అనేవాడు ఏం చేయాలంటే, రియల్ హీరో అనేవాడు 10 మంది పేదవాళ్ళకి సాయం చేయాలి. లేకపోతే మీకు జీరో అవుతాం. ఇదో ఈ రోజు జరిగినట్టే ఏ హీరో కన్నా అవుతుంది అనమాట. ఏ బలిసినోడు కన్నా ఈ రోజు అయినట్టు అవుతుంది. ఈ రోజు అయిన చాలా తక్కువ, ఇంకా ముందు ఇంకా ఎక్కువ అవుతుంది. కాబట్టి ఏంటంటే అతను ఎక్కడున్నా, అతను తెలంగాణలో, ఆంధ్రలో ఉన్న మనుషులందరికీ సమానమైన న్యాయం జరగాలి. ఉన్నోడైనా లేనోడైనా ఎవరికైనా ఒకటే. అంతేగాని నువ్వు మంచి బట్టలు వేసి, నువ్వు అద్దాలు పెట్టి, నువ్వు అమ్మాయితో డ్యాన్సులు వేసి జరగదు. ఇక్కడ రియాలిటీలు వర్కౌట్ అవుతావు. మొదటి నుంచి చెప్పేది అదే. అంటే సినిమాలో రియాలిటీ వర్కౌట్ అవుతుంది, కానీ రియాలిటీలో సినిమా వర్కౌట్ కాదు. నువ్వు పుష్ప సినిమాలో హీరో అనుకుని నువ్వు చందం దొంగలు చెక్కేసి నువ్వు కోట్లు అమ్మేస్తావు అంటే జరగదు. ఇక్కడ సినిమాలో అవుతుంది. కాబట్టి ఏంటంటే ఇదంతా అల్లు అర్జున్ ఇప్పటికైనా బయటకు రావాలి. ఆ కుటుంబానికి క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పిందే కాకుండా ఆ ఫ్యామిలీకి ఆర్థిక సహాయం చేయాలన్నమాట. కాకతాయిలో దాడి చేశారు, వాళ్ళని అరెస్ట్ కూడా చేశారు. దీనిపై మీ ఒపీనియన్? అంటే అది తప్పు కదా, అలా రాళ్ళేయడము. ఇంట్లో ఫ్యామిలీ మీద చిన్నపిల్లలు ఉన్నారు కదా. మరి అంటే నిన్న చూసిన దాంట్లో ఏమంటున్నారంటే, న్యూస్లో చూసిన దాంట్లో వాళ్ళు డబ్బులు ఇవ్వలేదని చెప్తున్నారు. 10 లక్షలే ఇచ్చారు, ఆయన ఏమి ఇవ్వలేదు అని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళ టీం వచ్చి చెప్పిపోయారు కానీ వాళ్ళు ఏం హెల్ప్ చేయలేదని చెప్పి ఇట్లా సీఎం నిన్న మాట్లాడారు కదా. 10 లక్షలు ఇచ్చారట, ఇంకా 15 లక్షల తర్వాత 15 లక్షలు ఇవ్వలేదు, 10 లక్షలే ఇచ్చారు అని చెప్తున్నారు. మరి నిన్న మాట్లాడిన దాంట్లో ఈయన సడన్గా సీఎం అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత ఈయన ప్రెస్ మీట్ పెట్టారు చూసారా. అది ప్రెస్ మీట్ పెట్టి ఆయన చూస్తూ ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ లాగా చూసి మాట్లాడుతున్నారు అక్కడ. ఆయన సొంతంగా ఏం మాట్లాడింది కాదు అది. అయితే ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు సీఎం కూడా కోపం రావడానికి కారణం కూడా ఏముందంటే, ఆయన జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత నైట్ ఉన్నాడు, మార్నింగ్ వచ్చాడు. మార్నింగ్ రాగానే మొత్తము ఫిలిం ఇండస్ట్రీ, మొత్తము సెలబ్రిటీస్ వాళ్ళందరూ వెళ్ళేసి ఆయనకి ఏదో జరిగిందని చెప్పేసి